వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామో మన డైటీషియన్ లహరిని అడిగిద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి తెలుసుకోబోతున్నాం. సో జనరల్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి తెలియచేయబోతున్నారు? ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ లో ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం అంతా జనరల్ హెల్త్ లో ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి చక్కటి డైట్ ని అలవాటు చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి కూడా మాట్లాడుకుందాం. సో లహరి, ప్యాంక్రియాస్ అంటే ఒక ఆర్గన్, అదంతే అందరికీ తెలుసు, కానీ దాని ఫంక్షనింగ్ ఏంటి అసలు? ప్యాంక్రియాస్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ అని కూడా చెప్పొచ్చు. మెయిన్లీ ఎందుకంటే దీంట్లో పర్టికులర్లీ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి, మనం తీసుకున్నటువంటి ఆహారం డైజెస్ట్ చేసుకునేందుకు అవసరమయ్యేటువంటి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ మన ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో, మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఆ గ్లూకోజ్ సెల్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి అవసరమయ్యే ఇన్సులిన్ కూడా ప్యాంక్రియాస్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది క్యాలరీస్ కింద కన్వర్ట్ అవ్వడము అంటే ఏంటంటే ఇవన్నీ కూడా దాని కాంపోనెంట్ దీని కింద, ప్రోటీన్స్ అనేవి అమినో యాసిడ్స్ కింద, ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ కింద, అట్లాగే కార్బోహైడ్రేట్స్ అనేవి మన గ్లూకోజ్ కింద, ఇలా సింప్లెస్ట్ ఫామ్కి బ్రేక్ డౌన్ అయ్యి మన సెల్స్లోకి వెళ్ళి అక్కడ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడము అండ్ అక్కడ రకరకాల అదర్ ఫంక్షన్స్, బాడీలో రకరకాల ఫంక్షన్స్ పర్ఫామ్ చేసేందుకు ఈ న్యూట్రియంట్స్ అన్నీ అక్కడికి చేరాలి అంటే ప్యాంక్రియాస్ అనేది చాలా అవసరం. ఓకే, సో ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ అది. ఇప్పుడు మరి ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? ఏదైనా రీజన్కి ప్యాంక్రియాస్ దెబ్బతినడం కానీ, లేదంటే దానికి అది చేయాల్సినటువంటి పనులు సక్రమంగా చేయలేకపోవడం కానీ, అది ఇన్సులిన్ ప్రొడక్షన్ అవనివ్వండి, లేదంటే మెయిన్లీ ఏంటంటే ఎంజైమ్ ప్రొడక్షన్. ఇప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ విషయంలో ఎక్కువగా మనం ఎంజైమ్ ప్రొడక్షన్లో ఫాల్ట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా అబ్స్ట్రక్ట్ అయ్యింది అంటే ప్యాంక్రియాటైటిస్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నట్టు. మెయిన్లీ ప్యాంక్రియాటైటిస్ అంటే యాజ్ సచ్ ద వర్డ్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్. అంటే ఆ ప్యాంక్రియాస్ అనేటువంటి ఆర్గన్కి ఇన్ఫ్లమేషన్ రావడం అంటే కొంచెం వాస్తుంది. అండ్ ఎందుకు అంటే అందులో ఉండేటువంటి సెల్స్కి కొంత డ్యామేజ్ జరగటం, ఆ డ్యామేజ్ జరగడానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ ప్యాంక్రియాటైటిస్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా వేరియస్ రీజన్స్ ఉండొచ్చు అని. అది ఫుడ్డా, లైఫ్ స్టైలా, ఇంకేమైనా హెల్త్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందా ప్యాంక్రియాటైటిస్? కొంత లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ ఉంటుందండి, అలాగే కొన్ని అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, ఎక్కువ కాలము మనం హై ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవటం కానీ, అలాగే బ్లడ్లో ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ కన్సిస్టెంట్గా ఎక్కువ ఉండడం కానీ, కొన్ని రకాల క్యాన్సర్స్ కానీ, అట్లాగే జెనెటికలీ ఆల్సో ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువగా ప్యాంక్రియాటైటిస్ ఉండడం కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్, అలా ఎక్సెసివ్ ఒబిసిటీ కానీ, ఇవన్నీ కూడా మనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చేందుకు కారణం కావచ్చు. అలాగే ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా కొంత ఉంటుంది. అండ్ ఫర్ అదర్ రీజన్స్, ఇప్పుడు ఒబేసిటీ రీజన్స్కి ఆర్ లైఫ్ స్టైల్ రీజన్స్కి మనకి డయాబెటీస్ వస్తే వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, జెనెటికల్గా కూడా వస్తుందా అంటే ఇంట్లో ఎవరికైనా ఉంటే? యా, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేము, బట్ జెనెటిక్ కాంపోనెంట్ ఆల్సో ప్లేస్ అ రోల్. ఓకే, సో ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళకి అసలు హెల్త్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఫుడ్ మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి వాళ్ళు? మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి అంటే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అవసరము అనుకున్నాం. అండ్ ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఫ్యాట్స్, ఆయిల్స్, ఇవి డైజెస్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ మనకి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేది ఉండాలి. సో ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ అసలు ఉండదు. కాబట్టి ఫ్యాట్స్ అబ్జార్ప్షన్ కానీ, అలాగే ఫ్యాట్స్ డైజెషన్ కానీ కష్టమవుతుంది. సో బికాజ్ ఆఫ్ దట్ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, తెలియకుండా వెయిట్ లాస్ అయిపోవడం జరుగుతుంది. అంటే మనం వెయిట్ లాస్కి ట్రై చేయకుండానే బరువు తగ్గిపోవడము, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ఏ కానీ, ఈ, డి, కే, ఇవన్నిటిది అబ్జార్ప్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎస్పెషల్లీ ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి?
ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు అది అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు. కొంత డిఫరెంట్ అక్యూట్ అయితే కొన్ని రకాల డైటరీ హ్యాబిట్స్ అండ్ క్రానిక్ అయితే ఇంకొన్ని రకాల డైటరీ హ్యాబిట్స్ ఉండాలి. మెయిన్లీ రెండిట్లో కామన్ ఏంటంటే ఫ్యాట్ ఇంటేక్ అనేది చాలా రెగ్యులేట్ చేయాలి. ఆల్మోస్ట్ మనకి నాట్ మోర్ దెన్ 25-30 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అ డే వరకు తీసుకోవచ్చు. బట్ అంతకు మించి తీసుకుంటే ఆ సిమ్టమ్స్ అనేవి కూడా అగ్రివేట్ అవుతాయి. అలాగే మీల్స్ కూడా ఒకటేసారి హెవీ మీల్స్ అనేది తీసుకోకూడదు. ఖచ్చితంగా 5 or 6 స్మాల్ మీల్స్ అండ్ ఆ రోజులో తీసుకోవాల్సిన ఫ్యాట్ ఇంటేక్ కూడా ఈ 5-6 మీల్స్లో స్ప్రెడ్ చేసుకుని తీసుకోవాలి. ఒకటేసారి 25 గ్రామ్స్ ఫ్యాట్ అనేది తీసుకోకూడదు. ఓకే, సో ఇలాంటి వాళ్ళు అసలు కీటో డైట్ లాంటివి చేయకూడదేమో కదా, ఎందుకంటే అందులో కొంచెం ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటారు. కీటో డైట్ అసలు ప్రిడామినెంట్లీ ఫ్యాట్ బేస్డ్ అండి. ప్యాంక్రియాటైటిస్ లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫ్యాట్ తీసుకున్నా కానీ డైజెస్ట్ అవ్వదు. అండ్ ఇన్ అ వే ఆ ఫ్యాట్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో ఉండడం ఎక్సెసివ్గా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది కూడా. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్, ఈ కీటో డైట్స్ లాంటివి. సో ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక హెల్త్ కండిషన్. సో ఇలాంటి హెల్త్ కండిషన్ ఉన్నప్పుడు జనరలీ హెల్తీ డయట్ అండ్ ఆ హెల్త్ కండిషన్కి సూటబుల్ అయ్యేటువంటి థెరపీటిక్ డైట్స్ తీసుకోవాలి తప్ప వెయిట్ లాస్ కోసం ఫాలో అయ్యేటువంటి కీటో డయట్ కానీ ఆర్ ఈవెన్ ఎక్సెసివ్ హై ఫ్యాట్ ఎనీ అదర్ హై ఫ్యాట్ డయట్స్ కానీ ఇందులో ఫాలో అవ్వకూడదు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు వారం అంతా కూడా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చాట్ రూపంలో చూద్దాం. సోమవారం స్పినచ్ పోహా, క్యారెట్ మూంగ్ దాల్ కోసంబరి. మంగళవారం జొన్న రవ్వ ఇడ్లీ, ముల్లంగి చట్నీ. బుధవారం సగ్గుబియ్యం కిచిడి, కొత్తిమీర పుదీనా చట్నీ. గురువారం వెజిటబుల్ వర్మిసెల్లి, శనగల సుండల్. శుక్రవారం ఓట్స్ ఉప్మా, కొబ్బరి చట్నీ. శనివారం వెజిటబుల్ రాగి ఇడ్లీ, బీరకాయ చట్నీ. ఆదివారం దలియా కిచిడి, పల్లి టొమాటో చట్నీ. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు వారం అంతా కూడా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చాట్ నుండి 2 రెసిపీస్ని మనం ఇక్కడ పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం వెజిటబుల్ వర్మిసెల్లి, శనగల సుండల్ ట్రై చేద్దాం. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ వర్మిసెలీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వెజిటబుల్ వర్మిసెలీ బ్రేక్ఫాస్ట్కి పెట్టారు అండ్ ఫుల్ వెజిటబుల్స్ పెట్టారు. సో వర్మిసెలీ చాలా మంది ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అందులో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ ప్యాంక్రియాటైటిస్కి ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? వర్మిసెల్లి మనకి వీట్ బేస్డ్ ప్రోడక్ట్ అండి. సో జనరలీ వీట్లో ఉండేటువంటి న్యూట్రియంట్సే ఉంటాయి. అంటే గోధుమ పిండిలో ఉండేటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కానీ ఇందులో ఉంటుంది. అండ్ మెయిన్లీ ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. సో ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు ఫ్యాట్ అనేది చాలా రెగ్యులేటెడ్గా తీసుకోవాలి, తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకున్నాము. సో ఫర్ దట్ రీజన్ మనం వర్మిసెల్లి చూస్ చేసుకుంటున్నాము. నార్మల్ ఉప్మా లాంటివి అట్లాంటివి ఏమైనా ట్రై చేసినప్పుడు ఏంటంటే జనరలీ గీ కానీ ఆయిల్ కంటెంట్ కానీ కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటారు. బట్ వర్మిసెల్లీకి అంత ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కూడా. సో మనం వర్మిసెల్లి చూస్ చేసుకున్నాం. అండ్ వెజిటబుల్స్ వచ్చి మనం ఇక్కడ క్యారెట్, బీన్స్, బఠానీ తీసుకున్నాం. బట్ ఎనీ అదర్ వెజిటబుల్స్ ఆఫ్ అవర్ చాయిస్ యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ బీట్రూట్ యూస్ చేయొచ్చు, రాడిష్ యూస్ చేయొచ్చు. మనకి ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అయితే పోర్షన్ సైజ్ ఆఫ్ ద మీల్ మాత్రం తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో ఆ పోర్షన్ సైజ్ తక్కువ ఉంటుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ ఉంటుంది అనుకుంటున్నప్పుడు ఆ అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ కంట్రోల్ చేయాలి అంటే కూడా క్యాలరీ కంటెంట్ సరిగా ఉండేలాగా. ఇప్పుడు మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే కేవలం విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రమే కాకుండా కొంత గుడ్ కైండ్ ఆఫ్ క్యాలరీస్ కూడా ఉంటాయి. ఈవెన్ బఠానీలో కూడా, గ్రీన్ పీస్లో కూడా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి కొంచెం క్యాలరీస్ ఉన్నటువంటి వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్యాంక్రియాటైటిస్ ఉంటే వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశం ఉందా? అది రీజన్ ఫర్ ప్యాంక్రియాటైటిస్ని బట్టి ఉంటుందండి. సో అండ్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత ఇన్ఫ్లమేషన్ ఉంది అనేది. కొంతమందికి ఇట్లా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లాగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే కొన్ని మేబీ ఫ్యూ డేస్, 1 week to 10 days ఆర్ ఈవెన్ 1 month వరకు ఉంటుంది. ఆ తర్వాత సబ్సైడ్ అయిపోతుంది. మెడికేషన్ అది యూజ్ చేయటము, లైఫ్ స్టైల్ కొంత చేంజ్ చేసుకోవటము, దానికి తగ్గట్టు డైట్ తీసుకోవడం, ఇవన్నీ చేయటం వల్ల. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే మనకి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ నంబర్ ఆఫ్ టైమ్స్ రావడం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ లాస్ట్ 3-4 yearsగా
మల్టిపుల్ టైమ్స్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఇలా రావడం మూలాన ప్యాంక్రియాస్లో సెల్స్ దెబ్బతినడం మూలాన ఇది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కింద కన్వర్ట్ అవుతుంది. జనరలీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ కాలం పడుతుంది రికవర్ అవ్వడానికి కూడా. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉంటే కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంది అని చెప్పుకున్నాము. సో దాని ట్రీట్మెంట్ ఎలా ఉంది, దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఈ ప్యాంక్రియాటైటిస్ ఎంత త్వరగా తగ్గుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. వెజిటబుల్ వర్మిసెలీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ శనగల సుండల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో శనగల సుండలు పెట్టారు బ్రేక్ఫాస్ట్కి. సో బ్రేక్ఫాస్ట్కి జనరల్గా శనగలు అనగానే కొంచెం ఎక్కువ స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది కదా. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చా? ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు యాక్చువల్లీ ప్రతి మీల్లోనూ ప్రోటీన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అండ్ అది కూడా ఎస్పెషలీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది కొంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం ఈజ్ అ బెటర్ ఐడియా. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ ఏంటంటే ఎక్కువ సార్లు దాంతోపాటు ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి డైజెషన్ కొంత కష్టం అవుతుంది. సో మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనము శనగలు తీసుకుంటే నల్ల శనగలు కానీ తెల్ల శనగలు కానీ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ బీన్స్ మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకి ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎ బెటర్ చాయిస్ అన్నమాట. అదే కాకుండా మనకి సింపుల్ షుగర్స్ కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే వాటికి ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి అగైన్ ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ కూడా ఎక్కువగా అవుతుంది. సో మన గోల్ ఇస్ ప్యాంక్రియాస్ని ఎక్సెసివ్గా ట్రబుల్ చేయకూడదు. సో ఆ ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ తగ్గించేందుకు మనం ఎటువంటి డైట్ తీసుకోవాలో అది ప్యాంక్రియాటైటిస్ అప్పుడు ఫాలో అవ్వాలి. దానికోసం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. అండ్ ఫ్యాట్ కంటెంట్ సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవాలి. అయితే కొన్ని రకాల ఫ్యాట్స్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు దే ఆర్ అ లిటిల్ బెటర్, ఎందుకంటే అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి ఎక్కువగా ప్యాంక్రియాస్ ఎంజైమ్ సెక్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనేవి డైరెక్ట్గా మనకి డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అబ్జార్బ్ అయిపోతాయి వితౌట్ డైజెషన్ యూజింగ్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్. సో ఆ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనేవి కోకోనట్ ఆయిల్లోను కోకోనట్ బేస్డ్ ప్రోడక్ట్స్లోనూ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కోకోనట్ యూజ్ చేసుకున్నాము. అండ్ ఆ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ ఎంసీటీస్ అంటారు. ఈ ఎంసీటీస్ మనకి ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. మెయిన్లీ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండటము అలాగే ఫ్యాట్ అబ్జార్ప్షన్ లేకపోవడం మూలాన తెలియకుండానే వెయిట్ లాస్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ అన్నెసెసరీ వెయిట్ లాస్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఎంసీటీస్ ఉపయోగపడతాయి. ఓకే, సో ఇక్కడ మీరు కొబ్బరి పెట్టారు, కోకోనట్ ప్రోడక్ట్స్ అన్నీ మంచివే అన్నారు కదా. సో మనం ఇక్కడ కోకోనట్ కొంచెం వేసుకుంటాం, అలాగే సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకుంటాం. సో అది క్వాంటిటీ మనం చాలా జాగ్రత్తగా వాచ్అవుట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ మించకుండా ఆ ఫ్యాట్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలా? ఎస్, రోజు మొత్తం మీద అబౌట్ ఇంతకుముందు అనుకున్న 25 to 30 grams వరకు ఓవరాల్గా ఫ్యాట్ తీసుకోవచ్చు. అండ్ అది కూడా సిచ్యుయేషన్ని బట్టి, అంటే ఆ ప్యాంక్రియాటైటిస్ సిమ్టమ్స్ ఎంత సివియర్గా ఉన్నాయి వాటిని బట్టి డిసైడ్ చేసుకోవాలి. అలాగే వేరే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ఎంత ఆయిల్ తీసుకోవాలి అనేది ఉంటుంది. బట్ యాజ్ అ రూల్ ఆఫ్ థమ్ ఒక 3 teaspoons ఆర్ 4 teaspoonsకి మించకుండా. అండ్ ఆ 4 teaspoons కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఫుల్ డేలో మీరు ఎంత ఆహారం తీసుకుంటున్నారో వాటన్నిటిలోనూ కంబైన్ చేసి ఓన్లీ 4 teaspoons మాత్రం ఆయిల్ ఉండాలి. ప్రిఫరబుల్లీ అది కూడా కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకుంటే బెటర్. శనగల సుండల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. లోహిత ఇలా అడుగుతున్నారు, మా పాప ఏజ్ 5 months, సాలిడ్ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను, అన్నం పప్పు లాంటివి ఇవ్వచ్చా, తెలియచేయండి. హలో లోహిత గారు, ఈ బేబీకి 6 months దాటిన తర్వాత మాత్రమే సాలిడ్ ఫుడ్స్ అండ్ ఎనీథింగ్ అదర్ దాన్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇలా ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు అన్నం పప్పు అలాగే కొంత ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఎగ్ యోక్ లాంటివి కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. వెజిటబుల్స్ కూడా కొంత స్టీమ్ చేసి మ్యాష్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఇవి పీరియాడికలీ అంటే కనీసం 3-4 weeksకి ఒకసారి వాళ్ళ ఫుడ్ టెక్స్చర్ కూడా మారుస్తూ ఉండి బై ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మనం జనరలీ ఎలా తింటామో ఆ లెవెల్ ఆఫ్ మీల్ అనేది బేబీస్ కూడా ఇవ్వచ్చు. మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ వర్మిసెలీ. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ. హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం.
రెసిపీ మనం కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. కోకోనట్ ఆయిల్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ మన బాడీకి చాలా మంచిది, కానీ అది కూడా మనం చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఎస్పెషలీ ఈ రెసిపీ ఏంటంటే మనం ప్యాంక్రియాటైటిస్ అనే ఎవరికైతే హెల్త్ కండిషన్ ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇది సజెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం కొంచెం ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు, అలాగే వెజిటబుల్స్. సో ఫైబర్, ప్రోటీన్ అన్నవి వీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి మనం ఇందులోని మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాం. క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా ఇందులో మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ అన్నవి చక్కగా లభిస్తాయి. దీంతో పాటు బోల్డని వైటమిన్స్ కూడా ఉంటాయి. కారం ఎక్కువగా వీళ్ళు తీసుకోకూడదు కాబట్టి మనం ఒక్క పచ్చిమిరపకాయ మాత్రమే వేసుకుంటున్నాము. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు ఫ్యాట్ని చాలా తగ్గించుకోవాలి. డైట్లోని లో ఫ్యాట్ని పాటించాలి. డైట్ తీసుకునేటప్పుడు కొంచెం ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించుకుంటే మంచిది. అండ్ అంతేకాకుండా వీళ్ళు తీసుకునే డైట్లోని ప్రోటీన్, ఫైబర్, మంచి వైటమిన్స్ ఉండే ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. సో వెజిటబుల్స్ కొంచెం సాటే అయ్యాక మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం కొంచెం ఇంగువ, అలాగే కాస్త పసుపు. నీళ్లు పోసుకుందాం వెజిటబుల్స్ ఉడికించుకోవడానికి. కాస్త ఉప్పు వేసుకుందాం. అండ్ ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం వర్మిసెలి. ఇది వీట్ ప్రోడక్ట్, గోధుమల నుంచి తయారు చేసింది. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇలా ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు మాత్రం డైట్ చాలా రెస్ట్రిక్టెడ్గా తీసుకోవాలి కాబట్టి మైదా ప్రోడక్ట్స్, ఆయిలీ ప్రోడక్ట్స్ కాకుండా ఇలా హెల్దీ ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇందులోకి వర్మిసెలి యాడ్ చేసుకుందాం. మూత పెట్టి కొంచెం కుక్ చేసుకుందాం. టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సేమియా కుక్ అయిందేమో చూద్దాం. సో మనకి సేమియా కుక్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. వెజిటబుల్ వర్మిసెలి రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ శనగల సుండల్. సో ఇది కూడా మనకి బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్యాంక్రియాటైటిస్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీస్ని బ్రేక్ఫాస్ట్లో ప్రిఫర్ చేయడం అనేది చాలా ఆరోగ్యకరం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం కోకోనట్ ఆయిల్తోని మనం ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. వీళ్ళు ఫ్యాట్ అన్నది తక్కువ తీసుకోవాలి, తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఫ్యాట్ కంటెంట్. ఆ తీసుకునే ఫ్యాట్ కూడా హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. మనకు కోకోనట్ నుంచి వచ్చే అన్ని ప్రోడక్ట్స్ కూడా హెల్దీ కాబట్టి మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నాము. కానీ అది హెల్దీ అని మళ్ళీ దాన్ని కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. సో ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం, నల్ల మినపప్పు, ఎండుమిరపకాయ మనం ఒకటే వేసుకుంటున్నాం. అది కూడా దీన్ని తుంచి కాకుండా ఇలా వేసి లాస్ట్లో మళ్ళీ తినేటప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయాలి. స్పైసీగా ఉండేవేవి కూడా వీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి స్పైస్ తగ్గించుకోవడానికి మనం ఇలా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్యాంక్రియాటైటిస్ అంటాము. సో అలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని తీసుకున్నట్టుగా అయితే వాళ్ళకి రికవర్ అవ్వడానికి కొంచెం త్వరగా ఇలాంటి ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి.
ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఉడికించి పెట్టుకున్న నల్ల శనగలు వేసుకుంటున్నాం. పొట్టుతో ఉన్నాయి కాబట్టి బోల్డ్ అంత ఫైబర్, చక్కటి ప్రోటీన్, బోల్డ్ అని మినరల్స్ కూడా మనకి ఈ శనగల వల్ల లభిస్తాయి. సరిపడేంత ఉప్పు, దీంతో పాటు ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొబ్బరి. గుడ్ ఫ్యాట్స్ చాలా మంచివి కదా వీళ్ళకి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా, బ్యాడ్ ఫ్యాట్స్ తీసుకోకుండా కొంచెం గుడ్ ఫ్యాట్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. కొబ్బరిలో గుడ్ ఫ్యాట్స్తో పాటు చక్కటి ప్రోటీన్ కూడా ఉంటుంది. కానీ క్వాంటిటీ అన్నది మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. శనగల సుండల్ రెడీ అయిపోయింది. వెజిటబుల్ వర్మిసెలి అలాగే శనగల సుండలికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. వెజిటబుల్ వర్మిసెలికి కావలసిన పదార్థాలు: వర్మిసెలి 1 కప్పు, కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 2, కొత్తిమీర కొద్దిగా. వెజిటబుల్ వర్మిసెలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిక్స్డ్ వెజిటబుల్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, పసుపు, తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి వర్మిసెలి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ వర్మిసెలి రెడీ. శనగల సుండలికి కావలసిన పదార్థాలు: నల్ల శనగలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నల్ల మినపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 1, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. శనగల సుండలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొబ్బరి నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకుని ఆవాలు, నల్ల మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ, ఉడికించిన నల్ల శనగలు, తగినంత ఉప్పు, కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శనగల సుండల్ రెడీ. పార్వతి ఇలా అడుగుతున్నారు: రెడ్ క్యారెట్, ఆరెంజ్ క్యారెట్ రెండిట్లో ఏది మంచిది తెలియచేయండి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెడ్ క్యారెట్స్ తినొచ్చా? హలో పార్వతి గారు, రెడ్ క్యారెట్ లేదా దేశీ క్యారెట్ అలాగే ఆరెంజ్ క్యారెట్ అంటే హైబ్రిడ్ క్యారెట్ రెండిట్లో కూడా న్యూట్రిటివ్ వాల్యూస్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. రెడ్ క్యారెట్ మనకు తినడానికి కొంచెం స్వీట్గా అనిపిస్తుంది, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా అది పర్లేదు. అండ్ రెండిట్లో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది. వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ రెడ్ క్యారెట్లో మనకి పాలిఫినాల్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో రెండింటిని ఇంటర్చేంజబుల్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు చేసే డిష్ని బట్టి అండ్ దానికి ఉన్న అవసరాన్ని బట్టి మీరు ఏదైనా ఒక క్యారెట్ చూస్ చేసుకోవచ్చు. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం ప్యాంక్రియాటైటిస్ గురించి. సో ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. వెజిటబుల్ వర్మిసెలి, బోల్డ్ అని వెజిటబుల్స్ వేసుకున్నాం, మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి, వైటమిన్స్, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వర్మిసెలి వీట్ ప్రోడక్ట్, చక్కటి ప్రోటీన్ అండ్ ఫైబర్. అండ్ శనగల సుండల్ అగైన్ శనగల్లో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే కొబ్బరి, గుడ్ ఫ్యాట్స్. ఇలాంటి కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకుంటే ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి చాలా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్. సో మరి ఎందుకు ఆలస్యం, ట్రై చేయండి. చూసారు కదండి ఇవాల్టి అమృతంలో ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవాలి తెలుసుకున్నారు కదా. రేపు కూడా అమృతంలో మంచి మంచి హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.